ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. మనుషులు ఆజ్ఞాపించింది కాదు, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనిన ఎడల లేక, అది అర్థం కాలేదేమో, లేక తాను బద్ధుడు అగుటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. మరి ఒక స్త్రీ బాల్యమున్న తన తండ్రి, ఇదంతా మీరు మళ్ళీ చదువుకుందరు. కానీ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, పవిత్రమైనది ఏదో చెప్తూ ఉన్నాడు. అది ఏదట్నైనా ప్రమాణము. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పిందల్లా దీని వెనకైనా దీని ముందర ఉందా? చూడండి, భార్యాభర్తల బంధములో వెరీ వెరీ ఇంపార్టెంట్, పవిత్రమైనది, నిష్కలంకమైనది. అది ఏది అని అంటే, అదిగో అయ్యా నువ్వు చేసిన ప్రమాణమే. ప్రమాణం ఉందా, పాన్పు ఉందా? ప్రమాణం ఉందా, ప్రేమ ఉందా? ప్రేమ ఉందా? ఆ దొంగ ప్రేమ కాదు, నిజమైన భార్యాభర్తల ప్రేమ. భార్యాభర్తలు అయితేనే కదా ప్రేమ పుట్టాలి, భార్యాభర్తలకు సంబంధించిన ప్రేమ. ఇప్పుడు దీనికి వెనక అన్నీ మీరు ఏదైతే ముందు ఒక్కొక్కటి చెప్పారో అవన్నీ మీరు భార్యాభర్తలు అయితేనే అవి. మీరు భార్యాభర్తలు అవ్వాలంటే కావాల్సింది ప్రమాణం. అందుకే చేసిన ప్రమాణమును మాట తప్పకూడదట. కానీ మనము ముందు లేనిదే దేని మీదనైనా ప్రమాణం మీద. భార్యాభర్తలు అయ్యే తప్ప ప్రమాణాల మీద లేదు. ప్రతి ఒక్కరిని చూడండి, ప్రమాణాన్ని మరిచే భార్యాభర్తలుగా కొనసాగుతూ ఉంటారు. అది దాని బంధం అంటున్నాను. దేనికి ఆ బంధం? ప్రమాణం కోసం కాదు. బ్రతుకుతున్న బ్రతుకుల్లో అందరికిలాగా మనం కూడా బ్రతకాలి, అందరికిలాగా ఉద్యోగం, అందరికిలాగా వ్యాపారం, అందరికిలాగా వ్యవసాయం, అందరికిలాగా ఇల్లు, ఇవే 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 ఎవరైనా చెప్పండి, అయినా ఎవరైనా ప్రమాణం కొరకు మేము బ్రతుకుతున్నామన్న వారిని చెప్పండి. కానీ అవసరమైనది ఏది మాత్రమే ప్రమాణం. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనిన ఎడల లేక తాను ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. అంటే ఏదో నోటి నుంచి ఏదో ఇచ్చేసినావంట, నా నోటి నుంచి ఇచ్చిన దాని పేరే ప్రమాణము. అదంతా ఏం చేయాలి బాబు? నెరవేర్చు. నీ భార్య పట్ల, పవిత్రమైన బంధం పట్ల నువ్వు నెరవేర్చవలసినది ప్రమాణము. నా ప్రియులరా, ఇవి లేకపోతే అసలు భార్య భర్తలే కాదు, అవి నిలబడదు కూడా. అందుకనే ఉదయం మ్యారేజ్, సాయంత్రం కల్లా విడాకులు. అందుకే మీరు చూడండి, వారి ఇష్టాలు నెరవేర్చకపోతే ప్రమాణాలు మర్చిపోతారు. ముందు చెంప చొల్లు అని కొట్టేస్తారు. లేదా నిరక్షేపంగా విషం పెట్టేసి తినేంత వరకు చూస్తూ ఉంటుంది. తాగేసి ఆయన కొర కొట్టుకునేంత వరకు కూడా చూస్తూ ఉంటుంది. వాళ్ళ కారణం వారి మధ్యలో ఏమి లేకపోవడము, ప్రమాణము. మరి చేసిన ప్రమాణము వారికి గుర్తు లేకపోవడము. ప్రమాణం మీద నిజంగా గుర్తు పెట్టుకుని బ్రతికేటటువంటి ఫ్యామిలీ ఏదైతే ఉందో, నిజమైన భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో వారు ఒరిజినల్. నిజంగా అట్టి వారిని భార్యాభర్తలుగా వారికి వచ్చిన ఏ బిరుదు ఉందో ప్రపంచంలో అట్టి బిరుదులు. కానీ పాఠాలు కూడా లేవు కదా. అందుకనే ప్రియులారా, మిమ్మల్ని కోరుతున్నది అది. అందుకే పాఠంగా ఇది మీకు చెప్పడం కోసమే అందరూ రండిని స్పెషల్గా మెసేజ్ పెట్టాను, మాట్లాడి పెట్టాను, రికార్డ్ చేసి పెట్టాను. మిస్ అయిపోతారేమో, వినవలసినటువంటి వారందరూ ఏడ లేకపోతారేమో బాధ. ఒక పక్క వెయిట్ చేసి బహుశా మీకు మీరు అర్థం కాకపోవచ్చేమో.
దీనికి మించి నేను ఈ పలాంది సాధించేశాను అని నువ్వు చెప్పలేం చాలదు. అందుకని దయ ఉంచి దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఈ సందర్భాన్ని ఉపయోగించుకో. అసలు ఏంటి ప్రమాణం ఉపయోగించుకోడు. అసలు ప్రమాణానికి సంబంధించినటువంటి మాటలు బైబిల్లో ఎక్కడెక్కడ రాసి ఉందో వేటికి సంబంధించి వాటిలో ఉన్న ఉపయోగాలు ఏదో ఒకసారి చూడండి. ఆయన ఈరోజు ప్రమాణాన్ని మర్చిపోయి బ్రతుకుతున్న వారందరూ గొడవలోనే ఉంటారు. నాకు తెలిసి 99% గొడవలోనే ఉంటారు. సరే, వారి లక్ష్యాలే వేరు. భర్త ఎంత చెప్పినా భార్య వినకుండానే ఉంటుంది. కారణం ఏంటంటే ప్రమాణం లేదు వాళ్ళ మధ్య. భార్య ఎంత చెప్పినా భర్త అస్సలు పట్టించుకోడు కొంతమంది ఫ్యామిలీలో. వాళ్ళ కారణం ఏంటంటే నిజంగా ప్రమాణం లేదు వాళ్ళ మధ్య. దేవుడు చూడు, వివాహానికి మొట్టమొదట ఎంపిక చేసి పెట్టింది దేనినైనా ప్రమాణం. నాకు తెలిసి నేను ప్రతి వివాహంలో చేసిన వివాహాల్లో ఎన్నో వివాహాలు చేశాను. అన్ని వివాహాల్లో మొట్టమొదటి నేను చెప్పిన సంగతి